ఏవీ న్యూస్కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణంలో న్యాయవాదిపై హత్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్కే ఘనపురం మాట్లాడారు. గత 2 రోజుల క్రితం హైదరాబాద్లో కేసు ఎందుకు వాదిస్తున్నామని ఒక దుండగుడు ఇజ్రాయిల్ అను న్యాయవాదిని హత్య చేయడం న్యాయ వ్యవస్థకే తీవ్రమైన అపాయమని తెలుపుతూ ఇలాంటి సంఘటన వల్ల సమాజం ఎటువైపు వెళ్తుందో ప్రజలు ఆలోచించుకోవాలని, ఈ పరిణామాలు సామాన్య ప్రజల్లో అభద్రతా భావం పెంచే విధంగా న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా ఉంటుందని, అందుకు రాష్ట్రంలోనూ దేశంలోనూ జరిగే ఇటువంటి సంఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న న్యాయవాదులపై నిత్యం జరుగుతున్న దాడులు అమానవీయమని, బాధ్యులైన ముద్దాయిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మా న్యాయవాదులు ఉపేక్షించలేదని, దేశంలో ఏ వర్గం నుండి ఎక్కడ అన్యాయం జరిగినా ఐక్యతతో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వల్లపు మధుసూదన్, ముకుందారావు, పొడకంటి యాకంబరం, రఘురామరెడ్డి, వల్లపు యాయిలోని, బానోతు లాలు, దరావత్, నగేష్, జిల్లా భాస్కర్, బాషిపంగు వెంకటేశ్వర్లు, యాకేందర్, నర్కోటి గోపాల్, గంపల ప్రవీణ్, జె వెంకటేశ్వర్లు, సంకిరేణి సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా కోర్టులలో కొన్ని రకాల కేసులలో కావచ్చు లేదా వివాదాలలో ఉన్నటువంటి కక్షిదారులు న్యాయవాదుల న్యాయ సాయం కోసం వచ్చిన సందర్భంలో చాలా సహనం వహించాలి. ఎందుకంటున్నా అంటే ఈ మాట గత కొన్ని సంవత్సరాలుగా మేము వీ వాంట్ జస్టిస్ అని అంటూనే ఉన్నాము. మళ్ళీ మా న్యాయవాదుల మీద దాడులు మరియు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా దుర్దినం, చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే న్యాయవాది అనే వ్యక్తి ఇరు పార్టీల వైపు నుంచి ఎటువంటి స్వలాభం లేకుండా, స్వార్థం లేకుండా న్యాయం పొందడం కోసం, న్యాయం ఇప్పించడం కోసం మాత్రమే తను పాటుపడతాడు తప్ప అతను ఏ కక్షిదారుని మీద కూడా అతనికి పర్సనల్ గ్రడ్జ్ అనేది ఉండదు. కానీ ఇటీవల సంఘటనలు చూస్తుంటే కక్షిదారులు న్యాయవాదులనే శత్రువులుగా, న్యాయవాదులనే ప్రత్యర్థులుగా భావిస్తూ దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ ఇలాంటి సంఘటనలు పాల్పడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. వీటన్నిటిని కూడా మానుకోవాలి, పరిపక్వత తెచ్చుకోవాలి. న్యాయవాది అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, ప్రత్యర్థి అంటే ఏంటి, కేసులో ఎవరి పాత్ర ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా కక్షిదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిన్న జరిగిన సంఘటన విషయానికి వస్తే, ఇజ్రాయెల్ అనే ఒక న్యాయవాది, రెగ్యులర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అతను, ఆయన ఒక మహిళకు సంబంధించిన లీగల్ సపోర్ట్ ఇచ్చే క్రమంలో ఎవరైతే ఆ మహిళను వేధించే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి నాకు సంబంధించిన మహిళను నువ్వు ఎందుకు అడ్వైజ్ చేస్తావు, ఆ మహిళకు నువ్వు ఎట్లా మద్దతుగా ఉంటావు అనే కోపం పెంచుకొని అతనికి 10 రోజుల నుంచి రెక్కి నిర్వహించి మరీ నిన్న ఓల్డ్ సిటీలో మెహదీపట్నం ఏరియాలో కిరాతకంగా నరికి చంపడాన్ని మా న్యాయవాదుల అసోసియేషన్, తొర్రూరు బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఈ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలి. దానిని చాలా పటిష్టంగా అమలు కూడా పరచాలి. దీనికి ప్రజాప్రతినిధులు మరియు న్యాయ కోవిధులు అందరూ కూడా ముమ్మరం చేయాలి. ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలుపరిచే విధంగా, ప్రవేశపెట్టే విధంగా చొరవ చూపాలని నేను న్యాయవాదులకు, న్యాయ కోవిధులకు, న్యాయవాద సంఘాలకు, బార్ కౌన్సిల్ వారికి మరియు హైకోర్టు పెద్దలకు కూడా నేను పేరున విన్నవిస్తున్నాను. మరీ ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ తొర్రూరు ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. అన్యాయాన్ని ఖండించడంలో మేము ప్రతిసారి కూడా మా సమయాన్ని వెచ్చించి మరీ మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మిగతా న్యాయవాద అసోసియేషన్ల వాళ్ళు కూడా అందరూ కూడా న్యాయవాదులపై జరిగే దాడులను, న్యాయ వ్యవస్థపై జరిగే దాడులను కూడా ఖండించాలని పిలుపునిస్తూ అందరి ఐక్యత కోసం పోరాడాలి. న్యాయవాదులను రక్షించుకుంటే న్యాయ వ్యవస్థనే రక్షించుకున్నట్టని కక్షిదారులు గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ రక్షణ చట్టం ప్రవేశపెట్టే దిశగా శాసనసభ మరియు పార్లమెంట్ కూడా చొరవ చూపాలని పిలుపునిస్తున్నాం. We want justice.